ఇది సంతోషకరంగా ఉండే ఉమ్మడి కుటుంబం. ఇతడు అన్నయ్య రంగ, అతని భార్య కాంత, వారి కూతురు శ్వేత. ఇతడు తమ్ముడు వీర, అతని భార్య సీత. వీరందరూ కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. రంగా, కాంత వారి రైస్ మిల్ పనులు చూసుకునేవారు. చివరికి ఆ రైస్ మిల్లే వారి జీవితాన్ని నాశనం చేస్తుందనే విషయం వారికి తెలియదు. ఇంట్లో డబ్బు విషయాలన్నీ కాంతానే చూసుకుంటుంది. రైస్ మిల్ నుంచి వచ్చే ఆదాయం మొత్తం కాంత వద్దనే ఉంటుంది. ఎవరికైనా అవసరం ఉన్నా కాంతానే డబ్బులు ఇస్తుంది. ఇంటి అవసరాలు, ఖర్చులు అన్నీ కాంతా చేతుల మీదుగానే నడుస్తాయి. వీరా, ఇదిగో నీకు సీతకు కలిపి 20,000 రూపాయలు ఇస్తున్నా. ఇవి మీ వ్యక్తిగత ఖర్చుల కోసం మాత్రమే. ఇంట్లో ఖర్చులు ఎలాగో నేను కట్టేస్తున్నా. అదేంటక్క, ఈసారి కూడా 20,000 రూపాయలు ఇస్తున్నారా? ఈ సీజన్ సమయాల్లో మన రైస్ మిల్లో లక్షల లాభం వస్తుంది. ప్రతిసారి నీ వద్దనే నా డబ్బులో మాకు కొంత ఇవ్వండి. నాకు నా భర్తకి కొన్ని ఖర్చులు ఉంటాయి కదా. అమ్మ సీత, నీవు సిటీలో పెరిగొచ్చావు కాబట్టి నీకు ఖర్చుల విలువ తెలియదమ్మా. ఇక్కడంతా ఖర్చు పెట్టరు. మన భవిష్యత్ అవసరాల కోసం దాచిపెట్టుకోవాలి. మన రైస్ మిల్ నుంచి వచ్చేవన్నీ నేను భవిష్యత్తు కోసమే దాచిపెడుతున్నా అమ్మా. వదిన గారు, మన సీత ప్రతిసారి అలాగే అంటుంది కదా. నేను వివరంగా చెప్తే అర్థం చేసుకుంటుంది. మీరు ప్రతిదీ మన కుటుంబం గురించి ఆలోచిస్తారు. మన భవిష్యత్తు అవసరాలకి డబ్బు దాచడం అవసరం. మీరు చేస్తున్న నిర్ణయమే కరెక్ట్. సరే వీరా, ఇక మీ ఇద్దరు ఇంటి పనులు చూసుకోండి. నేను మీ అన్నయ్య రైస్ మిల్కి వెళ్తాము. శ్వేత బడి నుంచి రాగానే తనను కూడా చూసుకోండి. ఇక ఇంటి పనులు, వంట పనులు అన్నీ సీత చూసుకుంటుంది. తన భర్త వీర ఆవుల పనులు చూసుకుంటారు. మేత వేయడం, నీళ్లు పెట్టడం, పాలు పితకడం వంటి పనులు వీర చూసుకుంటాడు. ఇంటి పనులన్నీ ముగించుకున్న సీత బాధగా, కోపంగా వచ్చి గదిలో కూర్చుంటుంది. ఇంతలోనే అక్కడికి తన భర్త వీర వస్తాడు. ఏంటి సీత, ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయావు? పనులన్నీ అయిపోయాయా? శ్వేత బడి నుంచి వచ్చే టైం అయింది. తనకేమైనా చేసి పెట్టావా? ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నాతో మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంట్లో ఇంత కష్టపడి పని చేస్తున్నాం. మనకేమైనా గౌరవం ఉందా? మనకెవరైనా డబ్బులు ఇస్తున్నారా? ఇంట్లో కట్టలన్నీ మీ వదిన దగ్గరే ఉంటాయి. కష్టాలేమో మనం పడుతున్నాం. ఇదేమైనా న్యాయమేనా? మీరు కూడా మీ వదిన సైడే కదా. అసలేమనుకుంటున్నావు సీత? నేను మా వదిన సైడా? మా వదిన చేసే అధికారం నాకు నచ్చుతుందా? ఇప్పుడు మనం పోరాడితే డబ్బులు మాత్రమే వస్తాయి, కానీ మనం అధిపతులం కావాలి. అందుకు సమయం ఉంది. ఏంటి, అధిపతి అవుతారా? నవ్వొస్తుందా? 10,000 ఎక్కువ అడగలేరు కానీ అధిపతి అవుతాడంట. చూస్తా కదా. నువ్వు అలాగే నవ్వుతూ ఉండు సీత. ఈ వీరాగాడి మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. కేవలం నటిస్తున్నానంతే. నేను బయటపడే సమయం వచ్చింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా చేస్తాను. సరే, కానీ మీ వదిన వచ్చే సమయం అయింది. పదండి, మీరైన పనులు చేయాలి. కాంత మాత్రం తన కుటుంబం గురించి బాగా ఆలోచించేది. వారి కుటుంబంలోని అందరికీ కొత్త బట్టలు, వస్తువులు ఏం కావాలన్నా తీసుకొని వచ్చేది. తన కుటుంబాన్ని ప్రేమగా చూసుకునేది. ఏమండి, ఇంట్లో అందరు ఏం చేస్తున్నారు? వీరా, సీత అందరూ బయటికి రండి. మీకు కావలసిన వస్తువులన్నీ తీసుకొచ్చాను. ఏంటి కాంత, ఏం తీసుకొచ్చావు? మిల్ నుంచి అటే వెళ్ళిపోయావు. నాకు మళ్ళీ కనిపించలేదు. ఇక నేనొక్కడినే ఇంటికొచ్చేసా. మన ఇంట్లో అందరికీ కొత్త బట్టలు, వస్తువులు కొనుక్కొద్దామని వెళ్ళానండి. అమ్మ సీత, నీకేం కావాలో అన్నీ తెచ్చాను. వీరా, నీకు కూడా కొత్త దుస్తులు తెచ్చాను. మన అందరి కోసం అన్నీ తెచ్చాను. ఇప్పుడు ఎందుకక్క ఇన్ని ఖర్చులు? సీత బయటికి అలా మాట్లాడుతున్నప్పటికీ తన మనసులో కాంత పైన విపరీతమైన కోపం పెంచుకుంటుంది. అమ్మా, మరి నాకేం తెచ్చావు? అందరికీ అన్నీ తెచ్చా అని చెప్పావు, నేను విన్నాను. ఇప్పుడు నాకేం తెచ్చావో ఇవ్వు. శ్వేత, నీకు తేకుండా ఉంటానా తల్లి? నీకోసం కొత్త బట్టలు తెచ్చాను, ఐస్ క్రీమ్ తెచ్చాను. ఐస్ క్రీమ్ ఇస్తాను, గదిలో కూర్చొని తినుపో. ఇక అందరూ సంతోషంగా కూర్చొని భోజనం చేస్తారు. కానీ ఇక ఇదే వారికి చివరి సంతోషకరమైన రోజు. వారి ఇంటిలోనే వారి జీవితాన్ని నాశనం చేసే శక్తులున్నాయని కాంతాకి, రంగాకి తెలియదు.
సాయంకాలం అవుతుంది. వీర తన వీధి చివరన ఉండే ఒక ఇంటికి బయలుదేరుతాడు. రహస్యంగా వెళ్తాడు. వీర అనుకున్నంత మంచివాడు కాదు. చాలా కుట్రలు చేయాలనుకుంటాడు. వీర తన వీధి చివరన ఉండే దీప ఇంటికి వెళ్ళి డోర్ కొడతాడు. కాసేపటికి దీప బయటికి వస్తుంది. ఏంటి వీరా, ఈ సమయంలో ఇంటికొచ్చావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు వీరా? సరే, ఏంటో చెప్పు. అదే దీప, నిన్ను మొన్న అడిగాను కదా, 1,00,000 రూపాయలు అవసరం ఉన్నాయి. చాలా అవసరం ఉన్నాయి దీప. మా ఇంట్లో ఇవ్వరు అని నీకు తెలుసు కదా. ప్లీజ్ దీప, నేను ఎలాగో అలా 2 నెలల్లో తిరిగిచ్చేస్తాను. నాకు గుర్తుంది వీరా. సరే, తీసుకొస్తా ఉండు. వీరా, నిన్ను నమ్మి ఇస్తున్నాను. నీవు నా స్నేహితుడు కాబట్టే ఇస్తున్నాను. తొందరగా ఇచ్చేయాలి వీరా. అంతలోనే రాత్రి అవుతుంది. దీప ఇంటిలో నుంచి డబ్బు తీసుకొని వచ్చి వీరాకి ఇస్తుంది. వీర ఆ డబ్బు తీసుకొని ఆ రాత్రి రైస్ మిల్ వద్దకు వెళ్తాడు. ఒంటరిగా రహస్యంగా వెళ్తాడు. ఇదిగో, ఇప్పుడు 50,000 ఇస్తున్నాను. పని అయ్యాక 50,000 ఇస్తాను. ఇంత డబ్బు ఇస్తున్నానంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. తెల్లవారేసరికి అందరికీ తెలిసిపోవాలి. నీవే చెయ్యాలి. ఇక మీరు మర్చిపోండి అయ్యా. మీ అన్నయ్యకి వదినకి అనుమానం రాకుండా చేస్తాను. నేనే కల్తీ చేసి అందరినీ నమ్మిస్తాను. తెల్లవారగానే ఊరిలోని కొందరు వ్యక్తులు గ్రామ సర్పంచ్ను వెంట పెట్టుకొని కాంతా రంగాల వద్దకి వస్తారు. కాంత తన రైస్ మిల్ని కల్తీ చేసి ఊరిలోని ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటుందని వస్తారు. ఏంటి సర్పంచ్ గారు, అందరూ ఇలా వచ్చారేంటి? ఏదైనా అవసరం ఉందా నాతో? నేనేమైనా సహాయం చేయాలనుకుంటున్నారా? తప్పకుండా చేస్తాను. విషయం ఏంటో చెప్పండి. నాకు మీ సహాయం ఏమీ అక్కర్లేదమ్మా. మీ రైస్ మిల్లో కల్తీ అయ్యి ప్రజల ఆరోగ్యాలు పాడు చేయాలని చూస్తున్నారని సమాచారం అందింది. ఒకసారి మీ రైస్ మిల్ని చెక్ చేయాలి. ఏంటి సర్పంచ్ గారు, మా రైస్ మిల్లో కల్తీ జరగడమా? అది పూర్తిగా తప్పుడు సమాచారం. నేను ఇలాంటి వాటికి అస్సలు భయపడను. మీరే చెక్ చేద్దురు కానీ పదండి. అందరూ కలిసి కాంతా రైస్ మిల్ని పరిశీలించడానికి వెళ్తారు. సర్పంచ్ గారు కాంతా కింద పనిచేసే ఒక ఉద్యోగిని నిలదీసి అడుగుతాడు. ఆ ఉద్యోగికే వీర డబ్బులు ఇస్తాడు. క్షమించండి సర్పంచ్ గారు, కల్తీ జరిగిన మాట వాస్తవమే. ప్రజల ఆరోగ్యాలు పాలవుతాయనే మాట కూడా వాస్తవమే. కాంతా గారు చెప్పినట్లే నేను చేశాను. తనే ఎవరికి చెప్పొద్దన్నారు సర్పంచ్ గారు. పూర్తిగా అబద్ధం చెప్తున్నావు రాఘవయ్య. మర్యాదగా నిజం చెప్పు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు రాఘవయ్య? నేనేమైనా నీకు తక్కువ చేశానా? నీకు అన్ని బోనస్లు ఇచ్చాను కదా. అసలు నేనెప్పుడు కల్తీ చేశాను రాఘవయ్య? ఇది అబద్ధం సర్పంచ్ గారు. ఇక కాంత ఎన్ని చెప్పినా సర్పంచ్ గారు నమ్మరు. రైస్ మిల్లో ధాన్యం మొత్తం కల్తీ కాబడి ఉంటాయి. తన భర్త వేడుకుంటాడు, అయినా కానీ అక్కడ ఎవ్వరూ వినరు. సర్పంచ్ గారు, వీరి కుటుంబాన్ని ఇక ఊరి నుంచి బహిష్కరించండి. వీరి రైస్ మిల్ని ఇతడి తమ్ముడు వీరా చేతిలో పెట్టండి. వీరా చాలా మంచివాడు, నాకు స్నేహితుడే. అతడు బాగా చూసుకుంటాడు రైస్ మిల్ని. అతనికి కూడా హక్కు ఉంటుంది కదా. ఇక కాంతాని సర్పంచ్ ఊరు నుంచి బహిష్కరిస్తాడు. తన భర్త రంగా తన కూతురు శ్వేతతో కలిసి కాంత ఊరు వదిలి వెళ్ళిపోతుంది. తన తమ్ముడు వీర, సీతలు ఏమాత్రం పట్టించుకోరు. ఇక ఇది మన సామ్రాజ్యం. ఇంట్లో డబ్బులన్నీ మనవి. మీ వదిన 10 రూపాయలు ఎక్కువ ఇయ్యలే కదా. ఇక ఈ ఆస్తి మొత్తం మనమే ఎంజాయ్ చేయొచ్చు. నేను చెప్పాను కదా సీత, ఏం చేస్తాను. అప్పుడు మనం డబ్బులు అడిగితే డబ్బులు మాత్రమే ఇచ్చేది మా వదిన. కానీ వారిని ఇంట్లో నుంచి తరిమేసి నిన్నో అధిపతిని చేశా, చూసావు కదా. నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. నా కోరిక తీర్చారు. ఇక ఆ రోజు నుంచి వీర పూర్తిగా చెడు అలవాట్లకు బానిసవుతాడు. ఇంట్లో అడిగేవారు, ప్రశ్నించేవారు లేకపోవడంతో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు. ప్రతిరోజు తాగి వచ్చి పడుకునేవాడు. ఇంటి పనులు, రైస్ మిల్ పనులు కూడా పట్టించుకునేవాడు కాదు. రోజు ఇలా తాగుతున్నానేంటండి? ఇంట్లో 1 రూపాయి కూడా లేదు. తినడానికి భోజనం కూడా లేదు. ఇలా తాగితే ఎలా అంది? అమ్మ సీత, సీత ఉన్నావా అమ్మ ఇంట్లో? సీత. ఏంటి దీప, ఇలా వచ్చావేంటి? ఏం చెప్పనమ్మా సీత, మీ ఆయన నా వద్ద 2 లక్షల అప్పు తీసుకున్నాడు. ఇవ్వమంటే ఏమీ మాట్లాడట్లేదు. పూర్తిగా తాగుడికి బానిసయ్యాడు. కాంత ఉన్నప్పుడే బాగుండే మీ ఇల్లు. 2 లక్షల అప్ప?
అవి ఇప్పుడు ఎలా తిరిగి ఇయ్యం దీప. చూస్తున్నావు కదా మా ఆయన పరిస్థితి. రైస్ మిల్ కూడా సరిగా నడవట్లేదు. ఇంట్లో రూపాయి లేదు దీప. నేనైతే కొంతవరకు సమయం ఇస్తాను సీత. ఆ తర్వాత ఏం చేస్తావో నాకు తెలియదు. నా అప్పు మాత్రం తీర్చేయాలి. అయినా సీత, కాంత అనే ఇంట్లో నుంచి గెంటేసి ఏం సాధించారు? తనున్నప్పుడు ఇంటిని బాగా చూసుకునేది, ఇంట్లో అందరికీ అన్నీ చేసి పెట్టేది. నీవు మాత్రం కూర్చొని తినలేదా సీత? నీకేమైనా డబ్బు లోటు కలిగించిందా? తనని ఇంట్లో నుంచి గెంటేశారు. ఇక మీ ఇల్లు నాశనం అయిపోయింది. నాకెందుకులే సీత, నేను వెళ్ళిపోతున్నా. నా అప్పు మాత్రం తీర్చేయండి. చేయని తప్పుకి కాంత కుటుంబాన్ని ఊరిలో నుంచి గెంటేసేలా చేసినందుకు సీత చాలా బాధపడిపోద్ది. తను వెళ్ళిపోగానే వారింట్లో కష్టాలు మొదలయ్యాయని తెలిసి ఇంకా బాగా ఏడుస్తుంది.